పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వైభవంగా సత్యసాయి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. సత్యసాయి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వెండి రథంపై సత్యసాయిని ఊరేగించారు. మరోవైపు పచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతోంది పుట్టపర్తి. ప్రశాంతి నిలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. వీవీఐపీల రాకతో పుట్టపర్తితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ భద్రత నడుమ పుట్టపర్తిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పుట్టపర్తికి అనేక మంది ప్రముఖులు ఇచ్చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, పరిటాల సునీత తదితరులు ఇచ్చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ తదితరులు ఇవాళ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం పుట్టపర్తి నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, శత జయంతి వేడుకలకు సంబంధించి వీవీఐపీల రాక కూడా జరుగుతుంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఇప్పటికే భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రముఖులందరూ కూడా తరలిరావడం జరిగింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలించారు. ఈ రోజు ఉదయం ఏదైతే వెండి రథంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమైన కొత్తగా తయారు చేసిన వెండి రథాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ దంపతులు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, సవిత, మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రులు రథాన్ని లాగారు. స్వామి శత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజు సాయంత్రానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ సహా ఇతర మంత్రులందరూ కూడా రానున్నారు. ఇప్పటికే మంత్రులు అనగానే సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, మిగతా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోవడం జరిగింది. వెంకయ్య నాయుడు తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా ప్రముఖులు జరుగుతున్నారు. రేపు ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉందో దానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. రేపు 9-10 గంటలకి ప్రధాని మోడీ పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఆయన నేరుగా ఎల్వి స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొంటారు. అక్కడ ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. పుట్టపర్తి మొత్తం పూర్తిగా పోలీసు కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓవైపు ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రం ఇప్పటికే పలు చోట్ల బాంబు దాడులు థ్రెట్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. భద్రతను పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. డీజీ స్థాయి అధికారులు స్వయంగా ఇక్కడే ఉండి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 22న రాష్ట్రపతి ఏదైతే పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి హాజరు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో అటెండ్ అవుతారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ కూడా వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం రాధాకృష్ణన్ వస్తారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు 23 ఏదైతే భగవాన్ బాబా ఆ జయంతి ఏదైతే 23వ తేదీ జరగనుందో దాంట్లో కూడా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొనున్నారు. అయితే ఆయనతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే 10 రోజుల పాటు మామూలుగా అయితే 18 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనగానే చైర్మన్ గా ఉన్నాడు పయ్యావుల కేశవ్, సవిత, మిగతా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మిగతా మంత్రుల సభ్యులుగా ఉన్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. పుట్టపర్తిలో ఉండి ఈ విఐపీలు రాక అదేవిధంగా సామాన్య భక్తులు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి కూడా ఒక అంచనా వేసిన నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా సత్యసాయి భక్తులు దేశ విదేశాల నుంచి వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతి అదేవిధంగా మిగతా ఏర్పాట్లు కూడా చేస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు. వైపు పుట్టపర్తిని సుందరీకరణ భవనంలో భాగంగా కూడా ఆధునిక పనులు అయితే ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చాయి. పూర్తి స్థాయిలో ఏదైతే పుట్టపర్తి ఇప్పటికే సుందరంగా తయారైంది. రేపు ప్రధాని రాక ఉన్న నేపథ్యంలో ఈ రోజు పోలీస్ అధికారులు కానీ పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. పాస్లు ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. పూర్తి భద్రత, కట్టుదిట్టమైన భద్రత సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. రాజేంద్ర, అంటే ప్రవీణ్, ఇంకా మరోపక్క రాష్ట్రపతి రాక సందర్భంగా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు?
పూర్తిగా ఏదైతే సత్యసాయి జయంత్యోత్సవాలు 10 రోజులు ఈ సంవత్సరం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామివారి వెండి రథం లో ఎప్పుడు లేనంతగా స్వామివారి విగ్రహాలను ఊరేగించడం జరిగింది. తర్వాత ఈ రోజు సాయంత్రం రోజు మాదిరి మా ప్రశాంతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రేపు భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని కూడా ప్రధానమంత్రి సందర్శించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రశాంతి నిలయంలో కూడా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి దాదాపుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా దాదాపు మంత్రిమండలంతో కూడా ఈ రోజు రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో పహరా కాస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఎయిర్పోర్ట్, అదేవిధంగా విఐపీలు వస్తున్నటువంటి దారి పొడవునా కూడా పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మిక కేంద్రం కావడం, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సామాన్య భక్తులు వస్తున్న నేపథ్యంలో వైపు నిఘా పటిష్టం చేయడం జరిగింది. డ్రోన్లు, అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా నేరుగా ప్రశాంతి మందిరం వరకు వచ్చే దారి పొడవునా కూడా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్లతో పోలీసులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశామని స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.